అత్యంత కీలకమైనటువంటి మద్యపానానికి సంబంధించినటువంటి విషయమే ఈ యొక్క అంశాలన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి సందర్భంగా ఈ సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం నుంచే ఆదాయం రావటం, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమాలు దాదాపుగా అన్నీ కూడా మద్యపానం మీద వచ్చేటటువంటి ఆదాయంతో అమలు చేయడం జరుగుతుందని వారు చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వం సంక్షేమం అనేటటువంటి దాన్ని అమలు చేయడానికి ప్రధానంగా ఎన్నుకున్నటువంటి అస్త్రం ఏంటంటే ఈ మద్యపానం. మద్యపానం అంటే ఇది ఏమీ కాదు, మరొకటి ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడి వారి యొక్క ఆరోగ్యాన్ని ఒక పక్కన క్షీణిస్తూ మరొక పక్క సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పి బాహాటంగా వారు తెలియజేయటం జరిగింది. ఈ విషయమే వాస్తవంగా వారు 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని, దశల వారీగా ఈ యొక్క మద్యపాన సేవనాన్ని తగ్గిస్తానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా మహిళలకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి నిశ్చితంగా గమనించినట్టయితే ఆనాటికి ఉన్నటువంటి దానికంటే 10 రెట్లు ఆంధ్రప్రదేశ్ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా పూర్వం మద్యాన్ని కొనుగోలు చేసి దాని ద్వారా షాపులకి, రిటైల్ షాపులకి అందజేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం మొత్తం మద్యపానానికి సంబంధించి తయారు చేసే 6 బ్రేవరీస్ని కూడా ఆయన కుటుంబీకులకి, ఆయన బంధువులకి ఈ యొక్క మొత్తం ఈ మద్యాన్ని తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా తీసుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాని మీద సంపాదించేటటువంటి ప్రయత్నం వారు చేయటం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి మొలాసిస్ అంతా కూడా వాళ్ళు పర్చేస్ చేయటం, ఆ మొలాసిస్ని వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీలో తయారు చేయటం, ఆ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని వారి ప్రభుత్వం కొనుగోలు చేయటం, మళ్ళీ వారి ప్రభుత్వం దగ్గర నుంచి వారు నిర్వహించేటువంటి టెండర్ షాపులకి వెళ్ళడం. అంటే ఈ రూపాయి సామాన్య ప్రజానికి ఇచ్చేటటువంటి రూపాయి ఏదైతే ఉన్నదో ఇది ప్రత్యక్షంగా వాళ్ళకి అందజేస్తూ పరోక్షంగా వాళ్ళ వ్యక్తిగత ఖజానాలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈరోజు మద్యం ఒకసారి పరిశీలన చేసినట్టయితే సుమారు ₹3.25 కేవలం ఒక క్వార్టర్ బాటిల్కి తయారవడానికి అయ్యేటట్టు ఖర్చు. దాదాపుగా ₹1 నుంచి ₹1.50 దాకా ఆ బాటిల్కి అయ్యే ఖర్చు. ఒక ₹1 దానికి సంబంధించిన లేబులు, దానికి సంబంధించి సీల్కి సంబంధించి ₹1 వరసే ఒక ₹6.5-7 ఒక క్వార్టర్ బాటిల్ తయారైతే ఇవాళ మార్కెట్లో దాని విక్రయం ₹180కి, ₹180 దాన్ని విక్రయించేటటువంటి పరిస్థితి ఉందంటే ఫ్యాక్టరీలో తయారయ్యేటటువంటి వస్తువుకి ప్రజలు వినియోగించుకునేటటువంటి మద్యపాన వినియోగించుకునేటటువంటి వారందరూ వినియోగించుకునే దానికి రేటు చూస్తే ఎన్ని వందల రెట్లు తేడా ఉందో మనందరూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇది మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మీ తాలిబొట్టే ముఖ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క ఖజానా నింపుకోవడానికి యువత ప్రాణాలను కూడా పణంగా పెడతానికి కూడా అతను సిద్ధపడ్డాడంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మా ఆంధ్రప్రదేశ్ ఉన్నదో మీరు ఒకసారి ఆలోచన చేసి మరొకసారి ఎంతో దారుణమైన పరిస్థితి అంటే ఢిల్లీ మద్యం స్కామ్ అని చెప్పేసి అక్కడ ఉన్న సీఎంని మన పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలను అరెస్ట్ చేస్తున్నారు. అంతకంటే దారుణమైనటువంటి స్కాము మన ఆంధ్ర రాష్ట్రంలో అఫీషియల్గా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అంతకంటే దారుణమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ